రాజధానిలో మందడంలో రైతు రామారావు మృతి చెందడం చాలా బాధాకరం. ముఖ్యమంత్రి గారు స్పందించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కానీ 2 రోజులు గడిచినా ఇవాల్టి వరకు ఎటువంటి చర్యలు లేవు అధికారుల నుంచి గానీ, ప్రజాప్రతినిధుల వైపు నుంచి గానీ. పైపెచ్చు ప్రభుత్వం తరపున సిఆర్‌డీఏ వాళ్ళు విడుదల చేసిన ప్రకటన మరణించిన రైతు రామారావుని, రైతులని తప్పుపడుతూ సిఆర్‌డీఏ ప్రభుత్వానిది తప్పు లేదని విడుదల చేశారు ప్రకటన. ఇది దుర్మార్గం. ప్లాట్లు లోతట్టులో ఇచ్చారని రామారావు గారు చెప్తే, ఆవేదనతో చెప్తే, మేమంతా బాగా చేశామని చెప్తున్నారు. ఒక్క రామారావు గారే కాదు, ఎంతోమంది రైతులు కంప్లెయింట్లు చేశారు. అయినా పట్టించుకోలా. దానికి తోడు రోడ్డు విస్తరణకు అంగీకరించారు అని ఇంకొక నెపం నెట్టడం. అలాగే మేము అన్నీ సరిగా చేశాం. రామారావు గారు వ్రాతపూర్వకం మాకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. వందల ఫిర్యాదులు రైతులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు చేశారు. మంత్రి సమక్షంలోనే, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆయన ఆవేదన అంతా వ్యక్తం చేశారు రైతుల తరపున. మా ఇళ్ళు పోతే ఎక్కడిస్తారు? మా అందరికి ఒక చోట ఇవ్వండి. సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన ఇవ్వండి. గతంలో ఇచ్చిన ప్లాట్లన్నీ లోతట్టులో, వాగుల్లో ఇచ్చారు అని ఆవేదన వ్యక్తం చేసి కళ్ళ ముందు కనబడతా ఉంటే మాకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు అని మాట్లాడటం, సిఆర్‌డీఏ ప్రకటన చేయటం అంటే తప్పు రైతుల మీద వేస్తారా? రామారావు మరణించినటువంటి రైతు రామారావు కుటుంబానికి అండగా ఉండటం అంటే తప్పుడు ప్రకటనలు చేయటమా? ఎదురు ఆరోపణలు చేయటమా? మరి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. ఈ ప్రకటనకి సిఆర్‌డీఏ అధికారులే కాదు, ప్రజాప్రతినిధులు క్షమాపణ కూడా చెప్పాలి. ఇప్పటికైనా సరే మాటలు, హామీలు కాదు, స్పష్టమైన ప్రకటన చేయాలి. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, రైతులను ఆదుకోవాలి. 50 లక్షల రూపాయలు తగ్గకుండా పరిహారం చెల్లించాలి. అదే కాదు, ప్లాట్లు మార్చి సరైన చోట్ల ఇవ్వాలి. రోడ్లు విస్తరణ ప్రత్యామ్నాయాలను చూడాలి, ఇళ్ళు పోకుండా. అనివార్యమైతే రైతులకి నష్టం జరగకుండా, ప్రజలకి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఈ పెద్ద పెద్ద రోడ్లు వెడల్పు చేయటం మీద చూపిస్తున్న అత్యుత్సాహం అంతర్గత రోడ్ల అభివృద్ధి కానీ, మౌలిక సదుపాయాలు గ్రామాల్లో కల్పించడం మీద కానీ వారి దృష్టి లేదు. ఇప్పటికే చాలా ఫిర్యాదులు, అటు గ్రామ కంటాల సమస్య, 11 ఏళ్ళైనా తీసుకున్న ప్లాట్లు అభివృద్ధి చేయకపోతే గగ్గోలు పెడతా ఉంటే మా తప్పు లేదని రైతుల్ని తప్పుపట్టే రీతిలో మాట్లాడటం ఏమిటి? ఎన్ని ఫిర్యాదులు ఉన్నాయి. అటు పేదలకి అందాల్సినటువంటి సౌకర్యాలు కానీ, ఉచిత విద్యా వైద్యం హామీలు కానీ, అన్న క్యాంటీన్ల గురించి కానీ, చట్టబద్ధంగా ఉన్న హామీలు అమలు చేయకపోతే 11 ఏళ్ల తర్వాత సమీక్షించుకోవాల్సింది పోయి రామారావు గారి మరణంతోనైనా కళ్ళు తెరిచి ప్రభుత్వము, సిఆర్‌డీఏ స్పందించాల్సింది పోయి ఇటువంటి ఆరోపణలు చేసేటువంటి పద్ధతి సరైంది కాదు. మీరు కనుక ఇప్పటికైనా స్పందించకపోతే ఆందోళన తప్పదని సిపిఎం తరపున హెచ్చరిస్తున్నాం. మేము రామారావు గారి కుటుంబానికి, రైతులకి, అక్కడ అమరావతి ప్రజలకు అండగా నిలబడతాం. ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని తక్షణమే ఈ సమస్యలకి పరిష్కారం చూడటంతో పాటుగా రైతు కుటుంబాన్ని ఆదుకుని మిగిలిన రైతుల యొక్క న్యాయ సమస్యల్ని, ప్రజల న్యాయమైన సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి సిపిఎం తరపున డిమాండ్